నంద్యాల పట్టణం సిపిఎం కార్యాలయంలో నేడు దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ఆగస్టు 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల బాటా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతుల భూములను లాక్కుంటూ వారిని కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఏపీ రైతు సంఘం నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దళితులకు అంత్యక్రియలు జరుపుకోవడానికి శ్మశాన వాటికలు లేకపోవడం విచారకరం. దళితుల శ్మశాన వాటికల కోసం ఇచ్చిన జీవోలను ప్రభుత్వం మరుగున పెడుతోందని విమర్శించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు ఉండవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వారి అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యశ్రత్నం, నాగరాజు, ఎం నాగేశ్వరరావు, నరసింహ నాయక్, పుల్లా నరసింహ, రంగమ్మ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి పోటీ ఉంది. ఈ మధ్య ఒకరిని మించి ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ధర్మం, మేము కూడా హిందువులమేనయ్యా, మేము కూడా ధర్మంగానే బతుకుతున్నామయ్యా, మీరు ధర్మస్థుతులు చెప్పేంత నేర్చుకునేంత స్థితిలో మేము లేము. అందుకని చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రాన్ని గుండుగుత్తగా నరేంద్ర మోడీ చేతిలో పెట్టడం కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, మన హక్కులు కాపాడుకోవాలి. మన రాష్ట్రానికి ఆ విశాఖపట్నం ఉక్కు, అక్కడ ప్రమాదం జరిగితే ఆ కార్మికులకు న్యాయం చేయమంటే మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినారా అని చెప్పేసి కార్మిక నాయకులను అడుగుతాడు లోకేష్ బాబు. అంటే కార్మికులకు న్యాయం చేయండి, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోండి అని అడగడానికి చనిపోయిన కుటుంబం వాళ్ళే కావాలా, పక్కవాడు అడగకూడదా? ఈరోజు కొత్త సిద్ధాంతం లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అందరూ కలిసి ఆ రకంగా ఎవరి సమస్య వాళ్ళే మాట్లాడాలనే కొత్త సిద్ధాంతం తీసుకొస్తున్నారు. అంటే అందరూ పరస్పర సహకారంతో ఒకరికి కష్టం వస్తే మరో నిలబడాలా అనే ఒక సామూహిక సహకార ఆలోచనను కాస్త దెబ్బతీసేలాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు అవసరం లేదట, ఇంకా పురుడు పోసుకోలేదు, పునాదుల్లో ఉంది. పక్కనే ఆర్ఎస్ఆర్ మిట్టల్ కంపెనీకి మాత్రం గనులు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ దాకా ఎంపీలందరూ వరుస కట్టిపోతారు. ప్రైవేట్ కంపెనీ గనులు కావాలా? 30 ఏళ్ళుగా ప్రభుత్వ ఫ్యాక్టరీ నడుస్తుంది, దానికి గనులు అవసరం లేదంట. ఎంత అన్యాయంగా ఉన్నారు వీళ్ళు. అందుకనే పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు మాత్రమే వీళ్ళకి కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి రాజకీయాన్ని మనం ప్రశ్నించాలి. దానికి ఓటే ఆయుధం, ఆ ఓటు ద్వారానే మనం తిప్పికొట్టాలి.